ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాహువు, కేతువు. రాహువు గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు రాహుగ్రహం గ్రహ రూపంలో కనబడుతుంది మీకు ఆకాశంలో. నోడ్స్ అంటారు జ్యోతిషశాస్త్రంలో. నోడ్స్ నార్త్ నోడ్ అండ్ సౌత్ నోడ్ అంటూ ఉంటారు. అంటే మనకివి గ్రహ రూపంలో కనబడకపోయినా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అదేంటంటే అలా ఎలా ఉంటుంది అని మీకు సందేహం కలగవచ్చు. కావాలంటే మీరు ఒక 10,000 జాతకాలు తీసుకొని రాహు ఉన్న ప్లేస్మెంట్ని తీసుకొని, లేదా రాహు మహర్దశ నడుస్తున్న, రాహు 12వ స్థానంలో ఉన్న, రాహువుకి సంబంధించిన గ్రహ ఫలితం ఇంకో గ్రహం ఇస్తున్నా మీరు చూడవచ్చు. చాలా స్పష్టంగా వాళ్ళు 99% ఆఫ్ పీపుల్ విదేశాలకు వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా. అప్పుడే మీకు అర్థమవుతుంది గ్రహాలు కనబడకపోయినా ఆ నోడ్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేటువంటిది. ఎందుకంటే అన్నీ మన కంటికి కనబడాలని రూల్ లేదు. తరంగాలు కనిపిస్తున్నాయా, కనబడవు కదా. సిగ్నల్స్ కనిపిస్తున్నాయా, కనబడవు కదా. ఇలాగా అంటే అది ఎలా పనిచేస్తాయో ఈ నోడ్ దక్షిణ ధ్రువము, ఉత్తర ధ్రువము అంటూ ఉంటారు వీటిని. అంటే దక్షిణ సౌత్ నోడ్, నార్త్ నోడ్ అని కూడా అంటూ ఉంటారు. అయితే కొంతమంది అలా మాట్లాడుతుంటారు, బట్ సౌత్ నోడ్, నార్త్ నోడ్ ఇస్ కరెక్ట్. ఇది ఒకవేళ రాహుగ్రహం కనుక బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో, చక్కగా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. మరియు అదేవిధంగా మాయలో పడరు. రాహు బాగుంటే మాయలో పడరు. రాహు బాగోకపోతే మోసపోతారు, మాయలో పడతారు. గుర్తుపెట్టుకోండి. చంద్రుడు పాడైనా, రాహు పాడైనా, రెండు కలిపి పాడైనా కూడా ఏమవుతారంటే మోసపోతూ ఉంటారు. బాగున్నాడు అనుకోండి చక్కగా ఇంకా మీరు మాయని కనిపెట్టగలుగుతారు. వీడేదో మాయ చేస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆ సెన్స్ తొందరగా అందుతూ ఉంటుంది. అవతల వాళ్ళు చేసేటువంటి మోసం తొందరగా అందుతుంది రాహు బాగుంటాయి. అదేవిధంగా బాగోలేడు అనుకోండి, అది అందుకోకుండా మనం ఆ మాయలో పడిపోతాం. బికాజ్ ఆఫ్ రాహు ఈజ్ మాయాకారక, కాలస్వరూపుడు, కాలకారక అంటూ ఉంటారు. అందుకని దాంట్లో పడి ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు ఈ రాహు యొక్క ఎనర్జీ పాజిటివ్గా రావాలి అంటే ముఖ్యంగా మీరు తాతగారికి నమస్కరించుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే తాతగారికి రాహు కారకుడు. అదేవిధంగా రాహుగ్రహం దగ్గర, శని భగవానుడి దగ్గర, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. వీటితో పాటు మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలతో పాటు మీరు చేయవలసినటువంటిది దుర్గాదేవి యొక్క ఆరాధన. ఎక్కువగా దుర్గా ఆలయాలు మీకు ఒకవేళ మీరు ఇండియాలో ఉండేటట్టయితే మనకి కనకదుర్గ ఆలయం విజయవాడలో ఉంటుంది. విజయవాడ ఆలయానికి వెళ్ళడం, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఈ రాహుగ్రహ ప్రభావం తగ్గడం ద్వారా మీరు ఏదైతే ఈ మాయలో పడుతుంటారో ఈ ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. అలాగే రాహుగ్రహ ప్రభావం పాజిటివ్గా రావాలంటే పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలని చెప్తుంది శాస్త్రం. అంటే ఏం చేయాలి? స్వయం పాకం ఇవ్వడం కానీ, మీకు ఈ కండిషన్స్లో చెప్తాను, ఆఖరిలో వినండి. ఎలా ఇవ్వాలి ఏంటనేటువంటిది పితృదేవత ఆరాధన ఆ రకంగా చేయాలి. లేదా మీకు తెలిసిన చుట్టాల్లో లేకపోతే ఎక్కడో ఎవరో చనిపోయారు, వాళ్ళకి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉండండి. అప్పుడు రాహుగ్రహం ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గుతాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే కొంతమందికి రాహుదశ నడుస్తుంది, అలాంటప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనబడుతున్నప్పుడు ఇలా చేశారా మీకు క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో
దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే 1/2 సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి, మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన, ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలో 5 కిలోలు మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమంటే మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా? అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది, మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన, పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది,
మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు, అడుక్కునే వాళ్ళకి, లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే, మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి, అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.